దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్గా నిలిచాడు 14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. అంతేకాదు చిన్న వయసులో శతకం చేసిన హీరోగా కూడా నిలిచాడు. దీంతో యువ క్రికెటర్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. తన కొడుకు క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చడానికి 4 సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమిని అమ్మేశాడు సూర్యవంశీ తండ్రి సంజీవ్. 2011 మార్చి 27న బీహార్లోని తాజ్పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. 4 ఏళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఇష్టాన్ని, అతనిలోని ప్రతిభను తండ్రి సంజీవ్ గుర్తించాడు. అంతే, తనకున్న కొద్దిపాటి స్థలంలోనే వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంగా ఆయనే ఆ నేలను చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసి ఇచ్చాడు. అదే అతని కెరియర్కు నాంది పలికింది. 9 ఏళ్లు నిండంగానే సమస్తీపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో చేర్పించారు సంజీవ్. అంతేకాదు కొడుకును ఎలాగైనా క్రికెటర్గా తీర్చిదిద్దాలన్న కోరిక, కొడుకు క్రికెట్ కళను సాకారం చేయాలనే ఆశంతో తన పొలాన్ని అమ్మేశాడు. తండ్రి నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయలేదు కొడుకు. 2.5 ఏళ్ల శిక్షణ తర్వాత విజయ్ మర్చెంట్ ట్రోఫీ కోసం అండర్ 16లో సత్తా చాటాడు. అలాగే ప్రతిరోజు సమస్తీపూర్ నుండి పాట్నాకు 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరి మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా శిక్షణలో మరింత రాటుదేలాడు. అలా గత ఏడాది ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ ఎంపిక చేయడం వరకు అతని జర్నీ సాగింది. వైభవ్ తన కొడుకు మాత్రమే కాదని మొత్తం బీహార్కు కొడుకని సంతోషంగా ప్రకటించాడు తండ్రి సంజీవ్. తాను కష్టపడి పనిచేసి వైభవ్కు శిక్షణ ఇప్పించానని, 8 ఏళ్ల వయసు నుండి క్రికెటర్ కావాలని తన కలను సాధించేందుకు చాలా కష్టపడ్డాడంటూ కొడుకు పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు సంజీవ్. చిన్నప్పుడు డోరేమాన్ చూసేవాడు, ఆ తర్వాత క్రికెట్ ఒకటే, అదే అతని ప్రాణం. 8 ఏళ్లకి అండర్ 16 జిల్లా ట్రయల్స్లో రాణించాడన్నారు. క్రికెట్ కోచింగ్ కోసం సమస్తీపూర్కు తీసుకొచ్చేవాడినంటూ ఆయన తన శ్రమను గుర్తు చేసుకున్నారు. తన శ్రమ, త్యాగం వృధా కాలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైభవ్ను క్రికెటర్గా చూడాలన్న ఆశయం కోసం వ్యవసాయ భూమిని అమ్మేశాను, ఇప్పటికీ ఆర్థిక సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ను 1,10,00,000 వెచ్చించింది. ఈ ఎన్నికంతా ఆశామాసిగా ఏం జరగలేదు. ఈ మెగా వేలానికి ముందు నాగపూర్లో ఏర్పాటు చేసిన ట్రయల్ క్యాంప్లో సత్తా చాటుకున్నాడు. చిచ్చర పెడుగు సిక్సర్ల టాలెంట్ అప్పుడే బయటపడింది. ఇప్పుడు చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడి తన పేరును లెక్కించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్ తరపున అరంగేట్రం చేసి తొలి బాల్లోనే 6 కొట్టి ఔరా అనిపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. అలాగే ఐపీఎల్ చరిత్రలో మొదటి బంతికి 6 కొట్టిన 10వ ఆటగాడిగా నిలిచాడు. అతని దూకుడును గమనిస్తే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయమనిపిస్తుంది. అందుకే యావత్ క్రికెట్ అభిమానులు ఆల్ ది బెస్ట్ అంటున్న అభినందిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.